ఓం శ్రీ సాయిరామ్. బాబా భక్తులము మనం ఏ విధంగా బాబా చెప్పిన ఏకాదశ సూత్రాలను ఆచరించాలో ఈరోజు తెలుసుకుందాం. మనందరికీ బాబా ఏకాదశి సూత్రాలు అందరికీ 11 ఏకాదశి సూత్రాలు తెలిసే ఉంటాయి. దానిలో మొదటి సూత్రం షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. నిజంగా మనం బాబా భక్తులుగా షిరిడీ వెళ్ళి బాబాగారి సమాధిని దర్శించుకుని ఎంతో ఆనందానికి అనుభూతికి లోనవుతాం. ఆయన తిరిగినటువంటి ఆ ప్రదేశంలో మనం ఆ క్షణాలను ఆస్వాదిస్తూ ఎంతో పరవశత్వాన్ని పొందుతాం. కానీ షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. షిరిడీకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు దుఃఖానికి లోను కాకుండా ఉండాలి అనేదే బాబా గారి యొక్క ఉద్దేశము. అందుకే ఏకాదశి సూత్రాలలో మొదటి సూత్రం, ఆయన భక్తులుగా మనలో దుఃఖాన్ని తొలగించేటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చేపట్టాడు. మరి అంతే కదా, షిరిడీకి వెళ్ళాము అంటే మనలో దుఃఖమంతా మాయమైపోతుంది. మరి బాబా భక్తులకి ఎంత గొప్ప హామీని, ఎంత పెద్ద హామీని ఇచ్చారు. ఎస్, నేను కూడా షిరిడీకి 4-5 సార్లు వెళ్ళొచ్చాను. సంస్థానంలో సేవా కార్యక్రమాలను కూడా నేను పాల్గొన్నాము. మరి షిరిడీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నాకు దుఃఖము కలిగేటువంటి సంఘటనలు లేవా అంటే వచ్చే ఉంటాయి. మరి దుఃఖాన్ని నేను అధిగమించగలిగాను. మరి బాబా చెప్పిన వాక్యం, మరి షిరిడీకి వెళ్ళిన తర్వాత దుఃఖాలు ఉండకూడదు కదా, అసలు దుఃఖం అనేది రాకూడదు కదా. మరి దుఃఖాలు వచ్చాయి, వాటిని అనుభవించాను, వాటిని అధిగమించాను. అంటే అసలైనటువంటి షిరిడీ ప్రవేశం నేను చెయ్యలేదనా? మరి బాబా చెప్పినటువంటి, ఆయన ఇచ్చినటువంటి పెద్ద హామీ తప్పనా? కాదు కదా. అంటే నేనే అవగాహన చేసుకోవడంలో ఏదో ఒక లోపం ఉంది. మరి అసలైనటువంటి షిరిడీ ప్రవేశాన్ని గురించి తెలుసుకుందామా మాస్టర్స్? మరి ఏకాదశి సూత్రాలని మనం ఈ బాబాజీ కార్యక్రమంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.